తిరువనంతపురంలో అందరూ ఒక వికెట్ కీపర్ బ్యాటర్ని చూస్తానికి వచ్చారు. కానీ ఇంకో వికెట్ కీపర్ బ్యాటర్ దుమ్ము లేపేశాడు. 10 సిక్స్‌లు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సెంచరీ కొట్టాడు. దీంతో బర్త్ సీల్ ఓపెనింగ్ స్పాట్ టీ20 వరల్డ్ కప్‌లో. యెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇషాన్ కిషన్. అండ్ ఆల్సో సూర్యకుమార్ యాదవ్, ఇండియన్ కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, రైట్ టైంలో ఫామ్లో వచ్చేసాడు. అండ్ ఆల్సో హర్షదీప్ పాజీ ఫస్ట్ 2 ఓవర్లో 40 రన్లు ఇచ్చాడు. దాని తర్వాత వచ్చి 5 వికెట్ హాల్. మొత్తానికి లాస్ట్ మ్యాచ్ కంఫర్టబుల్లీ గెలిచారు. కానీ ఎన్ని సిక్స్లు ఈ మ్యాచ్లో? 36, సెకండ్ హైయెస్ట్ సిక్సెస్ ఇన్ టీ20 మ్యాచ్. దాంట్లో ఇండియా కొట్టింది 23 సిక్స్లు. చాలా మాట్లాడుకోవాలి ఈ మ్యాచ్ గురించి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మొత్తానికి నిన్న హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. సిక్స్లు. అయితే దీంట్లో ఇండియాకు ఒక క్లారిటీ వచ్చేసింది ఈ మ్యాచ్లో. దాని గురించి మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో కొన్ని ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి ఇండియాకి జస్ట్ బిఫోర్ ద వరల్డ్ కప్. విల్ గెట్ టు ఆల్ ఆఫ్ దట్. కానీ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యాన్లీ డూ దట్. సూర్యకుమార్ యాదవ్ నిన్న టాస్ గెలిచాడు. ఫస్ట్ బ్యాటింగ్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే సెకండ్ బౌలింగ్ ఐ వాంట్ టు టెస్ట్ మై బౌలర్స్. డ్యూ వస్తుంది గ్రౌండ్లో, చిన్న గ్రౌండ్ ఎట్లా ఇస్తారో చూడాలని చెప్పేసి. మొత్తానికి సూర్య క్యాప్టెన్సీలో దిస్ ఈజ్ ఓన్లీ ద 4th టైం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాము. 4కి 4 మ్యాచ్లు ఇండియా గెలిచారు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తన క్యాప్టెన్సీలో. ఎనీవేస్, మ్యాచ్ కంటే ముందు ఇండియా ప్లేయింగ్ 11లో 3 చేంజ్లు చేశారు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, ఇంకా ఇషాన్ కిషన్ ప్లేయింగ్ 11లో వచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చారు ఇండియా. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్, చిన్న గ్రౌండ్. అయితే అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ 6తో స్టార్ట్ చేశాడు, తన అకౌంట్ ఓపెన్ చేశాడు. కానీ ఇంకో పక్క సంజు ఎడ్జ్ తీసుకుని స్లిప్లోంచి ఒక బాల్ వెళ్ళింది. హీ నెవర్ లుక్ లైక్ గెటింగ్ రన్స్. ఫుట్వర్క్లో కొన్ని చేంజెస్ చేశాడు, అంటే ఎక్కువ షఫుల్ అవ్వలే, కానీ మళ్ళీ అవుట్ అయిపోయాడు. చూడండి, మొత్తం కేరళలో చాలా మంది వచ్చారు తన బ్యాటింగ్ చూస్తానికి. 5వ మ్యాచ్ ఇక్కడ ఆపర్చునిటీ. 2025 నుంచి ఇప్పుడు దాకా అన్ఫార్చునేట్లీ తన బ్యాట్ నుంచి ఒకటే 50 వచ్చింది సంజుకి. అంటే వేరే బ్యాటింగ్ పొజిషన్స్లో కూడా బ్యాటింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ కన్సిస్టెంట్. రైట్ టైంలో రన్స్ తగలలేదు. ఓకే, ఎనీవేస్, ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి వచ్చాడు, స్టార్ట్ చేశాడు. కవర్స్ పై నుంచి ఒక బౌండరీ కొట్టాడు. దాని తర్వాత ఇంకా తగ్గేదే లే. ఎలా బ్యాటింగ్ చేశాడంటే నిజంగా చెప్తున్నా, 10 సిక్స్లు. ఓకే, అభిషేక్ శర్మ మరొకసారి 30 కొట్టి అవుట్ అయిపోయాడు. అంటే మంచి స్టార్ట్ వచ్చింది. వన్స్ అగైన్ సూపర్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ సూర్య వచ్చాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఎంత సూపర్ అయిందంటే, ఇటుపక్క నుంచి ఇషాన్ కిషన్, అటుపక్క నుంచి సూర్య, ఇద్దరు ఆడుతుంటే వీడియో గేమ్ లాగా అనిపించింది నిజంగానే. కానీ ఇషాన్ కిషన్ స్కోర్డ్ ద 5th ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ, టీ20 సెంచరీ ఫర్ ఇండియా. సూపర్ బ్యాటింగ్. 10 సిక్స్లు, 6 బౌండరీలు. అంటే 84 రన్స్ ఓన్లీ 6 బౌండరీస్లోనే కొట్టాడు తను. డొమెస్టిక్ ఫామ్ అయితే కంటిన్యూ చేశాడో, ఇక్కడ ఈ సిరీస్లో ఇంత ముందు కూడా రన్స్ కొట్టాడు, అదే ఈ మ్యాచ్లో కూడా బ్యాటింగ్ చేశాడు. అంటే ఈ బౌన్స్ కానీ స్పిన్ వేసిన ఫాస్ట్ బౌలర్స్ని చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సో ఈ నాక్ ఆడటం వల్ల ఏమైందంటే సీల్ ఓపెనింగ్ స్పాట్ రాబోతున్న టీ20 వరల్డ్ కప్లో. దీంట్లో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ సంజు ఫ్యాన్, మీరు కూడా ఒప్పుకుంటారు ఫస్ట్ మ్యాచ్ కంపల్సరీ ఇషాన్ కిషన్ ఓపెన్ చేయాలి అలాంగ్ విత్ అభిషేక్ శర్మ. ఎందుకంటే తిలక్ వర్మ ఈస్ ఫిట్ అండ్ ఫైన్. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా చూసాం మనం. నెట్స్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మోస్ట్ ప్రాబ్లీ సౌత్ ఆఫ్రికాతో ఏదైతే ప్రాక్టీస్ వార్మప్ మ్యాచ్ ఉందో ఇండియాకి వరల్డ్ కప్ కంటే ముందు, ఆ మ్యాచ్ తను ఆడబోతున్నాడు. సో తిలక్ వర్మ నెంబర్ 3 వస్తాడు. ఓపెనింగ్ ఏమో యూ గోయింగ్ టు సీ ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. ఒక్కసారి ప్లేయింగ్ 11 వేసిన చూడండి. ఏదైతే లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11 ఆడారో అదే ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ఒకటే చేంజ్, సంజు శాంసన్ ప్లేస్లో ఇషాన్ కిషన్ పైన ఓపెనింగ్ చేస్తాడు అండ్ తిలక్ వర్మ విల్ ప్లే అట్ నెంబర్ 3. ఇదే ప్లేయింగ్ 11 చూడబోతున్నారు మీరు మోస్ట్ లైక్లీ మొత్తం వరల్డ్ కప్లో. ఇండియాలో మ్యాచ్లు ఆడుతున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం, ఎందుకంటే డ్యూ వస్తుంది. ఇండియా ఇద్దరు స్పిన్నర్స్ కంటే ఎక్కువ ఆడరు అది. అండ్ ఓన్లీ వెళ్ళి శ్రీలంకలో మ్యాచ్ ఆడినప్పుడు అగేన్స్ట్ పాకిస్తాన్, అప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ తక్కువ ఆడి 3 స్పిన్నర్స్ చూస్తారు. కుల్దీప్ కూడా ఆ మ్యాచ్ ఆడచ్చు. అదర్వైజ్ దిస్ విల్ బి ద ప్లేయింగ్ 11. ఈ క్లారిటీ ఇండియాకి వచ్చేసింది ఇప్పుడు ఓపెనింగ్ ఎవరు చేయాలో. దట్స్ ఇట్. ఇంకా దీంట్లో అసలు డిస్కషనే లేదు. చాలామంది అనొచ్చు మరి ఇన్ని మ్యాచ్లు అంటే కొంతమంది, చాలామంది కాదు, మరి ఛాన్సెస్ ఇచ్చారు కదా ఇంతమంది సూర్య కూడా ఫామ్లో లేనప్పుడు అని చెప్పేసి. బట్ సూర్య, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, హీ లుక్ లైక్ గెటింగ్ రన్స్. అండ్ సూర్య టీ20 వరల్డ్ ర్యాంకింగ్లో నెంబర్ 1 బ్యాటర్ కింద చాలా రోజులు ఉన్నాడు. సో అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఐ థింక్ తనకు ఎక్కువ ఆపర్చునిటీస్ అండ్ యూ ఆల్వేస్ లుక్ లైక్ గెటింగ్ రన్స్. తనే మాటలో అన్నాడు కదా, ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఫామ్, ఐఎమ్ అవుట్ ఆఫ్ రన్స్ అని చెప్పేసి. మొత్తంగా రన్స్ కూడా వచ్చేసినాయి. అయితే నౌ టాకింగ్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్, సూపర్ బ్యాటింగ్ చేశాడు వన్స్ అగైన్. బెస్ట్ నాక్ ఈ సిరీస్లో, ఈ 3వ 50 కొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ తనకే వచ్చింది, కానీ ఇది బెస్ట్ నాక్ అనిపించింది. అయితే మీకు తెలుసా సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ గాట్ ద జాయింట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీ20లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అలాంగ్ విత్ విరాట్ కోహ్లీ అండ్ హసరంగా. ఆ స్టార్ట్ కూడా వేస్తున్నా చూడండి. ఇట్స్ అ స్పెషల్ అచీవ్మెంట్. ప్లేయర్ ఆఫ్ ద సిరీసే వస్తుందంటే మంచి రన్స్, రైట్ టైంలో ఫామ్లో వచ్చేసాడు ఇండియన్ క్యాప్టెన్. మొత్తానికి ఇండియా
దాని తర్వాత హార్దిక్ వచ్చాడు, ఏదైతే చేయాలో అది చేశాడు, దుమ్ము లేపే సిక్స్లు కానీ బౌండరీలు కానీ ఆ స్వాగ్తో రన్స్ కొట్టి ఇండియా 271కి చేరుకున్నారు. వెరీ గుడ్ పిచ్. న్యూజిలాండ్ మంచిగా వేసినా అన్ని సిక్స్లు పోయినాయి, అలాంటి బ్యాటింగ్ చేశారు. అయితే మొత్తానికి వాళ్ళు వచ్చారు బ్యాటింగ్. న్యూజిలాండ్ ఫస్ట్ వికెట్ బాగా త్వరగా పడిపోయింది టిమ్ సైఫర్డ్ది. పాజీ మంచిగా వేసి వికెట్ తీశాడు, కానీ పాజీ 2 ఓవర్లో 40 రన్లు ఇచ్చాడు తర్వాత. ఎందుకంటే ఫిన్ ఆలెన్ ఇయర్ ఈజ్ అ బ్యాటర్, దీని బిగ్ బ్యాష్లో ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్, హైయెస్ట్ 6 హీటర్ కూడా, సూపర్ ఫామ్లో ఉన్నాడు. దుమ్ము లేపే బ్యాటింగ్ 80 కొట్టాడు. ఏమన్నా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి తను ఉన్నంతసేపు న్యూజిలాండ్ గేమ్లో ఉందని చెప్పేసి అనుకున్నాం. తను ఎట్లా బ్యాటింగ్ చేశాడంటే ఏమనిపించింది అంటే నాకు, ఒకవేళ అన్ని మ్యాచ్లు ఆడుంటే టిమ్ సైఫర్డ్ ఈ సిరీస్ చాలా క్లోజ్ అయ్యేదని చెప్పేసి మీకు కూడా అనిపించింటుంది ఒకవేళ మ్యాచ్ చూసింటే. అలాంటి ప్లేయర్ తను, ఈజ్ అ వెరీ వెరీ గుడ్ బ్యాటర్. హీజ్ ఇన్ కేకేఆర్ ఐపీఎల్ టీంలో కూడా ఉన్నాడు తను, అండ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బిగ్ బ్యాష్లో ఈజ్ ద హైయెస్ట్ రన్ గెటర్ అనిపించింది. ఇన్ని మ్యాచ్లు అక్కడ ఆడుతున్నాడు బిగ్ బ్యాష్ కాబట్టి ఆడలే. లాస్ట్ మ్యాచ్ వచ్చి ఆడాడు, మొత్తానికి ఫామ్ మంచి చూపించాడు. ఇప్పుడు న్యూజిలాండ్ టీం మంచిగా అనిపిస్తుంది తను వచ్చిన తర్వాత. అండ్ తను అయితే ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ, హర్షదీప్ ఈ మ్యాచ్లో 5 వికెట్లు తీసుకున్నాడు, 40 రన్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చాలా మంచి బౌలింగ్ చేశాడు. కానీ యాక్చువల్లీ రియల్ హీరో బౌలింగ్లో నాకు అక్షర్ పటేల్. ఎందుకంటే ఫిన్ ఆలన్ని అవుట్ చేస్తాము, అంతా ఇంకో వికెట్ తీసుకోవటము, ఐ థింక్ ఫిలిప్స్ వికెట్ తీసుకోవటం, దిస్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సూపర్ బౌలింగ్ చేశాడు అక్షర్ పటేల్. చిన్న గ్రౌండ్లో అది కూడా ఫింగర్ స్పిన్నర్ డ్యూ ఉన్నప్పుడు అలా బౌలింగ్ వేస్తాం ఈజీ కాదు. ఐ థింక్ అక్షర్ పటేల్ కూడా మంచి ఫామ్లో వచ్చేసాడు బౌలింగ్లో. అది కూడా ఒకటి ఉండింది ఎట్లా వేసాడు, ఎందుకంటే ఇంజురీ వల్ల తను ఆడలే. సో దిస్ వాజ్ నియర్ పర్ఫెక్ట్ మ్యాచ్ యాక్చువల్లీ చూస్తే. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా మంచి, కాకపోతే ఎక్కువ రన్స్ ఇచ్చారు కొంచెం. హర్షద్ ఈజ్ స్లైట్లీ ఎక్స్పెన్సివ్, కానీ వేరే బౌలర్స్ని కూడా చిన్న గ్రౌండ్లో యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు గివ్ దిస్ రన్స్. న్యూజిలాండ్ ఐ థింక్ వాళ్ళు కూడా ఈ సిరీస్లో చాలా నేర్చుకున్నారు. కానీ ఓవరాల్ ఇక్కడ చూస్తే ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే ఇండియా 271 కొట్టిన తర్వాత కూడా 40 రన్లతోనే ఈ మ్యాచ్ ఇండియా గెలిచింది. అలాంటి పిచ్ ఉండింది. న్యూజిలాండ్ కూడా మంచి ఫైట్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వేరే వాళ్ళు ఎక్కువ ఫైర్ అవ్వాలి, అందుకని మ్యాచ్ లేకపోతే ఇంకా చాలా క్లోజ్ అయ్యేది. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ మోస్ట్ ఆఫ్ ద బాక్స్ ఈ సిరీస్లో ఇండియాకి టిక్ అయిపోయినాయి. మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, సూర్య కంపల్సరీ ఫామ్లో రావాలని. ఎలా ఫామ్లో వచ్చాడంటే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చింది. ఇంకో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఓపెనింగ్ ఎవరు రాలి, అభిషేక్ శర్మకి, అది క్వశ్చన్ మార్క్ ఉండింది. ఇప్పుడు చూడండి తను కూడా అంటే ఆన్సర్ వచ్చేసింది మనకి, అంటే ఇషాన్ కిషన్ విల్ బి ఓపెనింగ్ విత్ అభిషేక్ శర్మ అని చెప్పేసి. సో ఆల్ క్లారిటీ అయితే వచ్చేసింది మనకి ఈ సిరీస్లో. అండ్ దిస్ హర్షదీప్ చాలా మంచిగా సమాప్ చేశాడు యాక్చువల్లీ మ్యాచ్ తర్వాత. తను అడిగారు ఎలా అనిపడింది పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అనను, కానీ వీ వుడ్ లైక్ టు పుట్ ఇట్ నెక్స్ట్ వరల్డ్ కప్లో నియర్ పర్ఫెక్ట్ మ్యాచ్ రావాలి అన్ని 3 డిపార్ట్మెంట్స్లో, ఎందుకంటే రన్స్ ఎక్కువ పోయినాయి కదా ఈ మ్యాచ్ అందుకనే. సో ఈ సమ్డ్ ఇట్ అప్ పర్ఫెక్ట్లీ. ఇండియా ఈజ్ సేవింగ్ ద బెస్ట్ ఫర్ ద వరల్డ్ కప్. ఇంకా దీనికంటే బెటర్ ప్రిపరేషన్ ఉండదు. ఆల్ బాక్సెస్ ఆర్ టిక్డ్. కానీ వన్ పాజిటివ్ బిగ్గెస్ట్ అంటే ఇషాన్ కిషన్ ఏమన్నా ఛాన్సెస్ యూజ్ చేసుకున్నాడు. యూ హ్యావ్ టు మెన్షన్ దిస్. జస్ట్ 3 నెలల ముందు అసలు ఊహించి ఉండడు ఈ సిచ్యువేషన్లో ఉంటాను. పర్ఫార్మెన్స్ ఇంకో పక్క లక్కు కూడా, ఎందుకంటే అక్కడ గిల్ పర్ఫార్మెన్స్ చేయకపోతాం, దాని తర్వాత తిలక్ వర్మ ఇంజురీ నెంబర్ 3 తనకు ఆపర్చునిటీ దొరుకుతాం, ఇంకోటి సంజు శాంసన్ పర్ఫామ్ చేయకపోవటం, ఇవన్నీ మంచి కలిసి వచ్చి అండ్ తన టాలెంట్ కరెక్ట్ టైంలో స్కోర్ తగలటము అండ్ బ్రిలియంట్ స్కోర్ కొట్టాడు. నౌ హీస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అభిషేక్ శర్మ. వాట్ ఏ టర్న్ అరౌండ్ కదా. ఒక టైంలో కాంట్రాక్ట్ సిస్టంలో కూడా లేడు ఏ దీంట్లో బ్రాకెట్లో, ఇప్పుడు ఈజ్ ఓపెనింగ్ విత్ అభిషేక్ శర్మ, అది కూడా వరల్డ్ కప్లో. ప్లేయర్లు సంవత్సరాలు కష్టపడతారు వరల్డ్ కప్ ఆడటానికి, హీ గెట్స్ ఎన్ ఆపర్చునిటీ. సో అందరు మంచి ఫామ్లో ఉన్నారు, బౌలర్స్ మంచి ఫామ్లో ఉన్నారు, ఫీల్డింగ్ మంచి చేస్తున్నారు. ఇండియా ఇస్ లుకింగ్ రియలీ గుడ్. సో ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ వరల్డ్ కప్. సో ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తం ఈ సిరీస్లో అన్నిటికంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఏమనిపించింది? అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇండియా ఏమి ఇంప్రూవ్ అయ్యచ్చు వరల్డ్ కప్ కంటే ముందు, అది కూడా కింద కమెంట్ చేయండి. ఐ వాంట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. బాయ్.